మీ అందరికి తెలుసు 2 ఏళ్ల కిందట ఎన్నిక వచ్చినప్పుడు శాసనసభకు ఎన్నికలు వచ్చినప్పుడు స్టేట్ మొత్తం ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్రం అంతటనేమో హైదరాబాద్ బయట ఒక లెక్క తీర్పిచ్చిండ్రు, హైదరాబాద్లో మాత్రం ఒకటే తిరిగి తీర్పిచ్చిండ్రు. హైదరాబాద్లో ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుంది, టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుందని చెప్పి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఏకపక్షంగా హైదరాబాద్ మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం మన కారు గుర్తుకే ఓటేసి గెలిపించారు. అప్పుడు గోపీనాథ్ గారు కూడా గెలిచినారు. గెలిచిన తర్వాత మరి సంవత్సరంన్నర లోపలనే ఆయన ఆరోగ్యం దెబ్బతిని మరి మొన్ననే జూన్ నెలలో ఆయన చనిపోయిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక చనిపోయిన తర్వాత అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ ఇది. ఈ ఎలక్షన్తోని గవర్నమెంట్లు కింద మీద అయ్యేది లేదు, మనకి ఇప్పటికిప్పుడు అర్జెంటుగా మరి కొత్తగా వచ్చేది ఏం లేదు. కానీ ఈ ఎలక్షన్తోని ఎవరైతే గద్దెనెక్కి మనల్ని మోసం చేస్తున్నారో వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు మాత్రం ఇది కరెక్ట్ మోకా అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. 2 ఏళ్ళైంది గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది హైదరాబాద్కి కానీ, ఏం చేసింది గరీబోళ్ళకి కానీ అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటిదాకా కొత్తగా చేసిన పని లేదు. ఇక మీకోసం ఈ బాకీ కార్డులు తయారు చేసినాం. ఇంటింటికి వస్తాయి ఈ బాకీ కార్డులు, జర అందరికి ఇవ్వాలి ఒక్కొక్కటి. ఇక్కడ కూడా దీనిలో ఏం రాసినామంటే కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే జూట మాటలు చెప్పినరో 100 రోజుల్లోనే అందరూ రాష్ట్రంలో ఉండే 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తాం, ముసలోళ్ళందరికీ 4000 పెన్షన్లు ఇస్తాం, లగ్గం చేసుకుంటే తులం బంగారం పెడతాం. అట్లాగే మరి ఇంకా ఎన్ని చెప్పారు, ఇక రాసిన ఇక నాకే చదివేతందుకు కూడా గన్నున్నాయి. వికలాంగులకు 6000 పెన్షన్లు ఇస్తాం, షాదీ ముబారక్ తులం బంగారము.